పల్నాడు జిల్లా పిడుగురాలలో డయేరియాపై అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెనిన్ నగర్, మారుతినగర్లో ఇప్పటి వరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 39 మంది వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. కృష్ణా పైప్లైన్ ద్వారా ప్రస్తుతం తాగునీరు ఇస్తున్నప్పటికీ ఇంకా కేసులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్కు శాంపిల్స్ పంపిస్తున్నామన్నారు. రేపు ఉదయానికి కొన్ని రిపోర్టులు వస్తాయని, మరికొన్ని రిపోర్టులు 48 గంటల్లో వస్తాయన్నారు. లెనిన్ నగర్, మారుతినగర్ ప్రజలు నీళ్లు కాచి తాగాలని సూచించారు. రాబోయే 5 నుంచి 6 రోజుల్లో నీరు ఎక్కడ కలుషితం అయ్యింది అనే దానిపై స్పష్టత వస్తోందన్నారు. డయేరియా వచ్చిన ఇద్దరికి ఇతర జబ్బులు ఉండడం వల్ల చనిపోయారని మంత్రి తెలిపారు. డయేరియాపై సీఎం రోజుకు 3 సార్లు రివ్యూ చేస్తున్నారని అన్నారు.